నమస్తే అమిగోస్, ఎలా ఉన్నారు? ఓకే గాయస్, అయితే ఇక్కడ చూడండి, మనం చూసాం కదా, ఇది మన ఫారెక్స్ ట్రేడింగ్ అకౌంట్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈరోజు ఎంత ఎర్న్ చేసామంటే ఒక 64 సెంట్స్, అంటే ఒక $1 కూడా ఎర్న్ చేయలేదు. సో బికాస్ ఆఫ్ నేను వర్క్ చేస్తున్నాను, సో దానివల్ల నేను చూసుకోలేదు, ఈరోజు ట్రేడ్ చేయలేదు. ఓకే, ఇది నేను పెట్టిన ఆర్డర్ లాస్లోకి వెళ్తుంటే ఎగ్జిట్ అయిపోవాలని పెట్టాను, ఎగ్జిట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు టైం చూడండి, డేట్ చూడండి, ఇప్పుడు నేను విత్డ్రాల్ చేసేసాను 15. సో నేను $170 విత్డ్రాల్ పెడితే నాకు 15,000 రూపాయలు వచ్చినాయి అన్నమాట. సో అంటే మనకు 88.20 అలా పడుతుంది. మనకి ఇక్కడ చూసినట్లయితే మన వీక్ రిటర్న్స్ ఇది, అండ్ ఇది మన మంత్లీ రిటర్న్స్. సో మనం 1 మంత్లో ఎంతవరకు ఎర్న్ చేయగలిగామో చూడండి. ఇది మన విత్డ్రాల్ అనమాట, 185 మనం విత్డ్రాల్ చేయగలిగాం 1 మంత్లో. అండ్ ఇక్కడైతే చూడండి, సో ఇక్కడ చూడండి, మనం $530 మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని $400 వరకు మనం ఎర్న్ చేయగలిగాం. సో ఇక్కడ కనిపిస్తున్న మనకు $40 కూడా లాస్ అనేది కూడా కవర్ అయిపోతుంది. సో అది కూడా కవర్ అయితే మనకు ఇది మొత్తం $400 మనకు కంప్లీట్గా మనం ఎర్న్ చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. సో చూసినట్లయితే మనము 1 మంత్లో, సో ఈ $40 కూడా మనం ఓకే లాస్ని కూడా మనం ప్రాఫిట్లో ఎలా కన్సిడర్ చేయాలనుకుంటే మనం ఎంతవరకు ఎర్న్ చేసుకున్నామంటే 31,000 అయితే అలా ఎర్న్ చేసుకున్నాం. సో అవి కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనం ఓవరాల్గా ఒక 35,000 వరకు అయితే మనం అయితే ఎర్న్ చేసుకున్నాం అనమాట. ఓకే గాయస్, ఈ విధంగా ఉంటుంది ఫారెక్స్లో. అదే ఇండియన్ మార్కెట్లో నేను 46,000 పెట్టుకొని 35,000 అయితే ఎర్న్ చేసేవాడిని కాదు. బికాజ్ నేను ఇండియన్ మార్కెట్స్లో ట్రేడింగ్ చేశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అయినా కూడా ఇప్పుడు ఫారెక్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇదే కారణం. నా వల్ల ఎవరైనా బాగుపడతారేమో అంటే తక్కువ క్యాపిటల్ ఉండి బాధపడే వాళ్ళకు మాత్రం ఫారెక్స్ ఈజ్ ద బెస్ట్ ఎర్నింగ్ మెథడ్స్ అనమాట. ఈ విధంగా ఎక్స్నెస్ ఉంటుంది. సో ఎక్స్నెస్లో అకౌంట్ తీసుకొని మనం MT5లో లాగిన్ అయిపోతే ఈ విధంగా మనకు కనిపిస్తుంటుంది. సో ఇది మన హిస్టరీ ఈ విధంగా చూసుకోవచ్చు, వారంది, నెలది అని. ఓకే, అండ్ ఇవి చార్ట్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ట్రేడింగ్ కూడా చాలా అవైలబుల్, చాలా బాగుంటుంది. సో మన ఇష్టం ఉన్న సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ US స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. అండ్ బిట్కాయిన్లో ట్రేడ్ చేయొచ్చు, అండ్ నాస్డాక్లో ట్రేడ్ చేయొచ్చు. సో చూడండి, తక్కువ క్యాష్ ఉండి సో ట్రేడింగ్కి ఇబ్బంది పడే వాళ్ళైతే నా సజెషన్ వచ్చేసి ఫారెక్స్లో చేసుకోవడం చాలా బెటర్ అనమాట. సో లీగల్, ఇల్లీగల్ అలాంటివన్నీ పక్కకు పెట్టేయండి. బికాజ్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే లీగల్, కట్టకపోతే ఇల్లీగల్, అంతే. అదే ఇండియాలో రూలు. సో ట్యాక్స్ అవసరమైతే మీరు ట్యాక్స్ కట్టండి, ఓకేనా. సో మీకు డిపాజిట్ విత్డ్రావల్ గురించి కూడా నేను వీడియోస్ అయితే చేశాను. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయితే చూసుకోవచ్చు. మనం INRలోనే డిపాజిట్ చేస్తాం, INRలోనే విత్డ్రావల్ కూడా చేసుకుంటాం, ఓకేనా. ఇప్పుడు నాకు కూడా ఇది పెట్టిన 5 మినిట్స్లోనే నాకు బ్యాంక్ అయితే అమౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే గైస్, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.